నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తొని మార్కెట్ కమిటీ చైర్మన్ అంకమరెడ్డి రమేష్ బాధ్యత స్వీకరణ, అట్టహాసంగా పాలక మండలి ప్రమాణ స్వీకారం. తూర్పుగోదావరి జిల్లాలో 8 లక్షల మంది యోగాసనాలు, కోనసీమలో కూడా అదే సందడి. సెంటు భూమి లేని విద్యార్థిని ఆన్లైన్లో 100 ఎకరాలు. ఈతకోట దుర్గమ్మ ఆలయ వార్షికోత్సవం, జగన్మాతకు విశేష పూజలు. వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ యార్డుకు తెప్పిస్తే అటు రైతుకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదాయ వనరులు మెరుగుపడతాయని, ఆ దిశగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు. కాకినాడ జిల్లా తుని మార్కెట్ కమిటీ చైర్మన్ అంకమరెడ్డి రమేష్ మరియు పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చేసిన పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ నూతన కమిటీలో కూటమికి సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు. తుని మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రభుత్వ విప్ యనమల దివ్య అధ్యక్షతన స్థానిక అతిథి ఫంక్షన్ హాల్లో జరిగిన కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విచ్చేయగా, అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరణకు ముందు చైర్మన్ అంకమరెడ్డి రమేష్ కొత్తపేటలోని వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మార్కెట్ యార్డుకు డైరెక్టర్లతో కలిసి వెళ్లిన చైర్మన్ రమేష్ సంతకం చేసి సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి, గాడి రాజాబాబు, దంతులూరి చిరంజీవిరాజు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అతిథి ఫంక్షన్ హాల్లో పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కూటమి శ్రేణుల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగింది. తొలుత సభ అధ్యక్షురాలు యనమల దివ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకమరెడ్డి రమేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చైర్మన్ అంకమరెడ్డి రమేష్, వైస్ చైర్మన్ అద్దేపల్లి జానకి, మిగతా పాలకవర్గ సభ్యులతో ఎమ్మెల్యే యనమల దివ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారము అంకమరెడ్డి సత్య వెంకట సూర్యనారాయణ అనే రమేష్ అని నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ తుని ప్రకటిత ప్రాంత పరిధిలో గల పాలక వర్గమునకు అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు ఈ రోజు 26/2025 తారీఖున స్వీకరించుచున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ తుని పరిధిలో గల ప్రకటిత ప్రాంతంలోని రైతులు మరియు వ్యాపారులకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ చట్టము 1966 మరియు బైలాలకు లోబడి ప్రభుత్వ పరముగా పూర్తి సేవలు అందించగలగనని ఇందు మూలముగా దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఇప్పుడు వైస్ చైర్మన్ గారి ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వారి ఉత్తర్వుల ప్రకారము అద్దేపల్లి జానకి గౌరి అనే నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ తుని ప్రకటిత ప్రాంత పరిధిలో పాలన వర్గమునకు ఉపాధ్యక్షునిగా పదవీ బాధ్యతలను ఈ రోజు 26/2025 స్వీకరించుచున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ తుని పరిధిలో గల ప్రకటిత ప్రాంతంలోని రైతులు మరియు వ్యాపారులకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ల చట్టము 1966 మరియు బైలాలకు లోబడి ప్రభుత్వ పరముగా పూర్తి సేవలు
పూర్తి సేవలు అందించగలనని ఇందు మూలముగా దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ మార్కెటింగ్ ఆదేశించే ఉత్తర్వులకు అనుగుణముగా నడుచుకుంటానని తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి మరియు రైతు సేవలకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కంగ్రాచులేషన్స్ మరొకసారి అందరికీ కూడా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమిష్టి నిర్ణయాలతో పాలకవర్గం ఒకే మాటపై నిలిచి రైతుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ముఖ్య అతిథి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ నూతన పాలకవర్గ కూర్పులో కూటమికి సముచిత స్థానం కల్పించామన్నారు. పాలకవర్గం ఆదాయ వనరులను సమీకరణ చేసుకుని రికార్డును అభివృద్ది చేయాలన్నారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, తోట నగేష్, పెద్దిరెడ్డి చిట్టుబాబు, సుర్ల లోవరాజు, చిత్తమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, నార్ల భువనసుందరి, గాడి రాజాబాబు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, గుర్లి అచ్చయ్యనాయుడు, దంతులూరి చిరంజీవి, చొక్కా అప్పారావు, కర్ప అప్పారావు, ఎంపీపీ బొప్పన్న రాము, చోడిశెట్టి గణేష్, బోనం చిన్నబాబు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో యోగాంధ్ర సక్సెస్ అయింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా 8 లక్షల మంది రిజిస్టర్ చేయించుకుని నెల రోజుల పాటు యోగాను అభ్యసించారు. యోగా డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 4,500 ప్రదేశాల్లో యోగాసనాలు చేశారని కలెక్టర్ ప్రశాంతి చెప్పారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన యోగాంధ్రలో కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈరోజు యోగాంధ్రలో భాగంగా జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేని మనం పెద్ద ఎత్తున జరపడం జరిగింది. మనం గత ఒక నెల రోజులుగా మనము గ్రామంలో, మండలంలో, జిల్లా స్థాయిలో వెన్యూస్ని ఐడెంటిఫై చేసుకొని అందరు రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో అయితే పిల్లలతో ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్తో ఇంక్లూడ్ చేసుకొని 8 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా మనము 3 days ట్రైనింగ్ ఇచ్చాము. ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు 4,550 వెన్యూస్లో యోగా చేయడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం ఆహ్వానించి ఈ యోగా డేని చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం, ఈరోజు వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక ప్రెస్టేజియస్గా తీసుకుని గ్రామ స్థాయి వరకు యోగాని విస్తరించే విధంగా గత నెల రోజులుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ చేయడం, నిమగ్నం అయ్యే విధంగా వారి గట్టి ప్రయత్నం చేశారు. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం చాలా అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్తో అద్భుతంగా ప్రతి స్కూలు, ప్రతి గ్రామం, ఖాళీ ప్రదేశాల్లో ఈ యోగాని చేయించడం అంటే చిన్న విషయం కాదు. యోగా అందరి నోట యోగా ధ్యానమే వినపడుతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ యనమల దివ్య అధ్యక్షతన తునిలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం సూపర్ హిట్ అయింది. అంచనాలకు మించి తరలివచ్చిన యోగాభిమానులు యోగాసనాలు చేశారు. సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషధం లాంటిదని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. జరిగే యోగా వేడుకలో తుని నియోజకవర్గ ప్రజలను మమేకం చేసేందుకు స్థానిక సాయి వేదిక ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. యనమల దివ్య పిలుపు మేరకు పొద్దుపొడిచేలోగానే అంచనాలకు మించి భారీ సంఖ్యలో యోగాభిమానులు యోగాంధ్ర కార్యక్రమానికి తరలివచ్చారు. ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్యే యనమల దివ్య సహా అక్కడికి వచ్చిన వారందరూ యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ యోగా భారతదేశ అపూర్వ సంపద, దైనందిన జీవితంలో అందరూ యోగాను అనుకరించాలని కోరిన ఆమె దీనివల్ల సంపూర్ణ ఆరోగ్యంతో పాటు
ఒత్తిళ్లను అధిగమించి మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. అందుచేతనే చిరుప్రాయం నుంచే పిల్లలు యోగాను అనుకరించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని, యోగా ఓ వ్యాప్తంగా మలుచుకోవలసిన అవసరం ఉందన్నారు. పిల్లలకు విద్య ఎంత ముఖ్యమో యోగా కూడా అంతే ముఖ్యమని, అందుకనే పాఠశాలలో యోగా శిక్షణ ఉండాలని ముఖ్యమంత్రిని కోరినట్టు యనమల దివ్య తెలిపారు. అనంతరం యోగా శిక్షణ పొందిన వారికి ఆమె సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సుందరి, మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. విజేసినటువంటి యోగా గురువులకి అలాగే యోగా వాలంటీర్స్ అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరందరూ ఇంత స్ఫూర్తితో ఇవాళ చూస్తున్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ ఎంతో స్ఫూర్తితో ఇవాళ వచ్చి యోగా చేశారు. చాలా సంతోషం. వాళ్ళలో ఒక ఎన్లైట్మెంట్ వచ్చింది, యోగా చేయాలనే ఒక ఎన్లైట్మెంట్ వచ్చింది. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ప్రోగ్రామ్ ని కూడా ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన యోగా ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు దాకా యోగా బెనిఫిట్స్ గురించి గురువు గారు చెప్పే ఉంటారు. నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక యోగా బెనిఫిట్ నేను చెప్తాను. ఈ ఎలక్షన్ కూడా మీ అందరికీ తెలుసు, నేను డోర్ టు డోర్ తిరిగానని చెప్పేసి ఇవాళ ఈ రోజులో నేను అనుకుంటున్నాను, ఆ డోర్ టు డోర్ నేనేనా చేసింది, అంత తిరిగాను నేనేనా చేసిన అంటే నా గురించి చెప్పడం కాదు, కానీ నాకే అనిపిస్తుంది నేనేనా చేసిందని. బట్ చేసింది మూల కారణం రోజు యోగా చేయడం మూలానే. ఆ కాన్సన్ట్రేషన్ కానీ, ఆ ఫిజికల్ ఫిట్నెస్ విత్ మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ ఎలా ఉంటేనే అంత పెద్ద ప్రోగ్రామ్ మనం చేయగలుగుతాం. పిల్లల్లో కూడా నేర్పించండి. ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు డైలీ స్కూల్లో స్పోర్ట్స్ తో పాటు మెంటల్ వెల్ బీయింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఈ తరానికైతే, ఈ ఆల్ఫా తరంగా అయితే వెరీ ఇంపార్టెంట్. మెంటల్ ఫిట్నెస్ అనేది వాళ్ళకి యాంగ్జైటీలో గురి కాకుండా ఉంటారు వాళ్ళు. సో మెంటల్ ఫిట్నెస్ కేవలం ఒక మెడిటేషన్ ద్వారానే వస్తుంది. కాబట్టి నేను మేడం కి కూడా భువనేశ్వరి గారు కూడా నేను చెప్పాను, స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయాల్సింది ఎలా అని చెప్పేసి రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఈ కరికులం లో యాడ్ చేయాల్సిందే అని చెప్పేసి. అలానే దానికి కాంగ్రెస్ పార్టీ బలోపేత దిశగా పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కొనసాగుతోంది. ఇందులో ఇవాళ ఆమె అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. బీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన షర్మిల కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సమావేశం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం.
కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఈ విషయాల మీద కార్యకర్తలు సైతం వాళ్ళ అభిప్రాయాలను, వాళ్ళ సూచనలు తీసుకోవడం జరిగింది. వాళ్ళకున్న ఇబ్బందులు వినడం జరిగింది. తర్వాత అందరూ కలిసి ఎలా కోఆపరేషన్ చేసుకుని పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్న విషయాలపై చర్చించడం జరిగింది. ఆన్ ద హోల్ చాలా బాగా జరిగింది. అనకాపల్లి జిల్లాలో ఏ వర్గపోరు లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా వేగంగా బలపడుతుంది అన్న నమ్మకం నాకు కలిగింది. ఓకే, థ్యాంక్ యూ. అధికారుల తప్పిదాలు నిరుపేదలకు అసనిపాతం అవుతున్నాయి. అన్ని అర్హతలు ఉన్న ప్రభుత్వ పథకాలకు నిరుపేదలు దూరమవుతున్నారు. అనకాపల్లి జోన్ పరిధిలో ఓ విద్యార్థినికి సెంటు భూమి లేకపోయినా 100 ఎకరాల భూస్వామిగా ఆన్లైన్ చూపిస్తోంది. ఫలితంగా విద్యార్థికి తల్లికి వందనం ఎగిరిపోయింది. ఈ బాలిక పెద్ద భూస్వామంట, కానీ ఆ భూములు ఎక్కడెక్కడున్నాయో పెరుమాళ్లకెరుక. సెంటు భూమి లేకపోయినా రెవెన్యూ రికార్డులు మాత్రం పొలిమేర వెంకటహర్షినికి 100 ఎకరాలు ఉన్నట్టు చూపిస్తుంది ఆన్లైన్. జీవీఎంసీ అనకాపల్ జోన్ పరిధిలో 12 ఏళ్ల హర్షశ్రీ బడికెళ్తుంది. తల్లి వనంకు అప్లై చేసిన హర్షశ్రీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది. ఇదేంటని బాలిక తల్లిదండ్రులు సచివాలయంలో ఆరా తీస్తే హర్షశ్రీ పేరిట 100 ఎకరాలు ఆన్లైన్లో చూపించడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. విషయాన్ని మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో ఇలాంటి తప్పుడు తడకలు కోకొల్లలుగా ఉన్నాయని, ఈ విషయానిపై అధికారులు సరిచేయాలని కోరుతానన్నారు. మహేశ్వరరావు, మా పాప వెంకటశ్రీ మొన్న పడిన తల్లికి వందనం దేవుని గురించి బ్యాంక్ వెళ్ళి చూస్తే ఏం పడలేదు. దాంతో సచివాలయానికి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తే 98 ఎకరాలు అక్కడ చూపిస్తుంది పాప పేరుని. కాకపోతే ఇదేంటి 98 ఎకరాలు మా పేరుని ఉండడం ఏంటని చెప్పి రెవెన్యూ సిబ్బంది దగ్గరికి వెళ్ళాము. వెళ్తే అదేదో రాంగ్ పడినట్టు ఉంది, దాన్ని సరి చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పటికి వచ్చి అది సరి చేయడం కనిపించలేదు. నాకంటూ ఇల్లు లేదు, కానీ మాకు ఎటువంటి ఇది లేదు. కానీ ఇలాగ 98 ఎకరాలు అనగలే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దీనికి సరైన ఇది చేసి నాకు న్యాయం చేయగలరని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈతకోట కనక దుర్గాదేవి ఆలయం 40వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. రావులపాలెం మండల పరిధిలో ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి చెంతనే కొలువై ఉన్న శ్రీ కనక దుర్గమ్మ వారి ఆలయంలో శుక్రవారం నాడు పెద్ద గుడి అమ్మవారి ఆలయం 40వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి సెంట్రల్ డెల్టా వాటర్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఉపాధ్యక్షుడు కరుటూరి నరసింహారావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి చలివిడి, వడపప్పు, పానకాలను సమర్పించి మొక్కులు చెల్లించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వెల్లిగట్ల రామకృష్ణ, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా తుని భాష్యం స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ప్రిన్సిపల్ ఆర్ రంగబాబు, హెచ్ఎం శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో యోగా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోగా సాధకులు నర్సింగ సుశీల ఆధ్వర్యంలో సుమారు 1200 మంది పిల్లలకు గత వారం రోజులుగా ప్రాక్టీస్ నిర్వహించారు. యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పలు ఆసనాలు వేయించి యోగా ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు ఎంతో నైపుణ్యంతో పలు ఆసనాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆర్ రంగబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అలాగే విద్యార్థులు యోగా చేయటం వల్ల శారీరకంగా మానసికంగా ఎంతో దోహదపడుతుందని, విద్యార్థి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తమ పిల్లలతో ప్రతిరోజు యోగా చేయించి వ్యక్తి వికాసానికి, ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదపడాలన్నారు. ఈ రోజుల్లో పిల్లలు పడే స్ట్రెస్ దాని నుంచి బయటికి రావడానికి, ఏదైనా సాధించాలంటే మానసిక దృఢత్వం అనేది చాలా అవసరం. ఆ మానసిక దృఢత్వం అవసరం అవడానికి యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది. సో వాటి నుంచి అవేర్నెస్ తీసుకురావడం కోసమే మేము ప్రతి వారం కూడా పిల్లలందరికీ యోగా పీరియడ్ అలాట్ చేస్తున్నామండి. నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ రోజు పేరెంట్స్ తో, మా పాఠశాల సిబ్బంది అందరితో కూడా యోగా చేయించామండి. వాటి ప్రాముఖ్యత అందరికీ కూడా తెలియజేశాము. ఈ పిల్లల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఎవ్రీ వీక్ కూడా మేము యోగా పీరియడ్స్ అలాట్ చేస్తాము. వాళ్ళ మానసిక ఆరోగ్యాన్ని ఎక్కువ ఇంప్రూవ్ అయ్యేలాగా చేయడమే మా ప్రధాన లక్ష్యం. దీనికి సహాయపడిన అందరికీ కూడా మా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. రావులపాలెం గ్రామ పంచాయతీ సిఆర్సీ యోగా మిత్ర మండలి సంయుక్తంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, ఉద్యోగులతో పాటు వందలాది మంది పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుండి యోగాసనాలు వేశారు. అలాగే యోగా వక్త డి రామ్మోహన్ రావు వివరించారు. ప్రభుత్వం రూపొందించిన పత్రంతో పంచాయతీ కార్యదర్శి ఎల్ దుర్గాప్రసాద్ యోగాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఎంపీడీఓ ఈ మహేశ్వరరావు, మండల ప్రత్యేక అధికారి కాకి నాగేశ్వరరావు యోగా ఆవశ్యకతను వివరించారు. ఈ వేదికపై పలువురు చిన్నారులు ప్రదర్శించిన యోగాసనాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, యోగా మిత్ర మండలి సభ్యులు గొలగూరి మునిరెడ్డి, జడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాసరావు, డాక్టర్ గొలగూరి వెంకటరెడ్డి, యోగా గురువు కర్రి సత్యరెడ్డి, గుత్తుల పట్టాభిరామారావు, నల్లమిల్లి వీరరాఘవరెడ్డి, గుణశెట్టి నాగేందర్రావు, మోటూరి సూర్యప్రకాశ్రావు, నందం వీరవెంకట సత్యనారాయణ, సిద్దిరెడ్డి, శ్రీనివాసరావు, యోగా ఇన్ఛార్జ్ డాక్టర్ ఎస్కే హసీనా తదితరులు పాల్గొన్నారు. మన విదేశాల్లో కాంప్లిమెంటరీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ గా యోగాను వాడుతున్నారు మిత్రులారా, గమనించాలి. కాంప్లిమెంటరీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇది. అంటే మెడిసిన్ కి బదులుగా ఏదైనా ఒక పెద్ద ఔషధం ఉందంటే అది యోగా మాత్రమే. కొట్టలు చప్పట్లు. ఈ చప్పట్లు కొట్టడం కూడా యోగే, నా కోసం కాదు. చప్పట్లు కొట్టడం కూడా యోగానే. అంటే హిందూ భావజాలం ఏదైతే ఉన్నదో, హిందూ స్వభావం ఏదైతే ఉందో, హిందూ మనస్తత్వం ఏదైతే ఉందో, ప్రపంచ శాంతిని కోరేటువంటి, ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండేటువంటి ఒక దృష్టికోణంతో సమాజానికి అందించినటువంటిది ఈ యోగా మిత్రులారా. మనం కూడా అభ్యసించాలి, దాన్ని నిరంతరం అభ్యాసం చేయాలి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేయడం కాదు, అవకాశం ఉన్నప్పుడు చేయడం కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే దేశవ్యాప్తంగా కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగా ఇక్కడ రావులపాలెం మండలం మనకి మంచి వెన్యూ చక్కగా ఇక్కడ మండల పరిషత్ అధికారులు, సెక్రటరీ గారు అందరూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చక్కటి ఉపన్యాసం కూడా విన్నాం. మరి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ ఆధ్వర్యంలో అక్కడ విశాఖపట్నంలో జరుగుతుంది. కాబట్టి దాని లైవ్ టెలికాస్ట్ కూడా వస్తుంది. దాన్ని ఫాలో అవుతూ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. మానవుని జీవన శైలిలో యోగా ఒక భాగం అవ్వాలని వీర్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రత్నగిరి కొండపై రామాలయం కళామందిరం ఎదురుగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి
ఈవో సుబ్బారావు ముఖ్య అతిథిగా వచ్చేసి యోగా క్లాసుల్లో పాల్గొని తమ ఉద్యోగుల చేత యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా ఈవో సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి నిత్యం జరిగే తన జీవన విధానంలో తన కుటుంబం మనుగడ కోసం ఎన్నో ఒత్తిళ్లకు లోనై ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తారని, తద్వారా అనారోగ్య సమస్యలతో ఆందోళన చెందుతారని తెలిపారు. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే నిత్యం 1 గంట పాటు యోగా చేయటం ఉత్తమ మార్గమని ఈవో సుబ్బారావు స్పష్టం చేశారు. పూల వృక్షాలు అన్నింటినీ కూడా మేము నాటుకోవడం జరిగింది, ఆలయ సిబ్బంది అందరితో సహా. ఎందుకంటే ఆలయ సనాతన ధర్మంలో ధర్మో రక్షిత రక్షిత అన్నారు. ఈరోజు హరితవనానికి సంబంధించి విశ్వరక్షిత రక్షిత. రాబోయే కాలంలో ఈ వాతావరణ సమతుల్యం పాటించాలంటే వృక్షాలు ఎక్కువగా ఉండాలి. వాతావరణ కాలుష్యం నుంచి మనం కాపాడుకోవడానికి ఈ వృక్షాలను రక్షించాలి. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని జరిపించుకోవడం జరిగింది. నెక్స్ట్ మూడవది SASA అంటే స్వర్ణాంధ్ర అండ్ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అండ్ స్వర్ణాంధ్రలో భాగంగా ఆలయంలోని పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఆలయ సిబ్బంది అందరం కూడా ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అంతేకాకుండా కళలను పోషించాలి, కళాకారులను రక్షించాలి, కళాకారులకు పారితోషికం ఇవ్వాలి. భక్తజన సందోహాన్ని అందరికీ కూడా రకరకాల కళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కూడా మన సనాతన ధర్మం తెలియజేస్తుంది. అందులో భాగంగా మన అన్నవరం దేవస్థానంలోని శ్రీ వెంకటరాయ కళామందిర్ నందు ఈరోజు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్. తొలి మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్ బాధ్యత స్వీకరణ, అట్టహాసంగా పాలక మండలి ప్రమాణ స్వీకారం. తూర్పుగోదావరి జిల్లాలో 8 లక్షల మంది యోగాసనాలు, కోనసీమలో కూడా అదే సందడి. సెంటు భూమి లేని విద్యార్థిని ఆన్లైన్లో 100 ఎకరాలు. ఈతకోట దుర్గమ్మ ఆలయ వార్షికోత్సవం, జగన్మాతకు విశేష పూజలు. బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి.